నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బాలినేని గారికి గొడవ అవుతూ ఉంది. ఈ మధ్యలోనే సడన్గా ఉన్నట్టుండి ఆయన మీద ఒక కేసు వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎప్పుడో ఆయనే చెప్పారు అసెంబ్లీలో, ఆయన్ని టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలో కొట్టారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ కేసు వచ్చింది. సరే, అంటే చిన్న చిత్తగా వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియా అని. అది కాకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఆయన్ని జగన్ తర్వాత సెకండ్ పొజిషన్ లాగా అలా చూస్తారు ఆ పొజిషన్. మరి ఈయన కూడా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ అవుతారా ఈ కేసులో? అరెస్ట్ కావచ్చు, ఏముంది దాంట్లో. ఏం చెవిరెడ్డి గారికి అరెస్ట్లు ఏం కొత్త కాదు కదా. ఆయన ఇంతకు మునుపు కూడా ఇట్లా పోలీసులు గీలీసులు అంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఫేజ్ 2 ఓపెన్ చేసినట్టున్నారు. ఫేజ్ 1 ఏమిటంటే చిన్న చిన్న లోకల్ యాక్టివిస్టులు వీళ్ళందరినీ ఒక ఒక చూపు చూశారు. ఇప్పుడు వర్మతో స్టార్ట్ అయినట్టుంది. చెవిరెడ్డి గారి మీద పెట్టిన కేసు సోషల్ మీడియా కేసు కాదనుకోండి, అది ఫోక్సో కేసు. అది చెవిరెడ్డి గారు ఈ అరెస్టులకి ఏం భయపడరు. ఒకటి, ఆయన జెడ్పీటీసీ స్థానం నుంచి ఇన్నిసార్లు ఎమ్మెల్యే అవ్వడము, ఆయన ఓడించింది కూడా ఎవరిని, అమర్రాజా బ్యాటరీస్ అధినేత గల్లా అరుణ్ కుమార్ గారిని ఓడించాడు ఒకసారి, ఫస్ట్ టైం. అంటే ఈయనకంటే ఎన్నో వందల రెట్లు అంటే వాళ్ళ లెగసీ కానీ, ఆ కుటుంబానికి రాజగోపాల్ నాయుడు గారి కూతురుగా వాళ్ళకున్న లెగసీ, అమర్రాజా బ్యాటరీస్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు, వాళ్ళనే ఢీకొని ఆయన గెలిచాడు. అంటే ఆయన వ్యూహము, ఆయన చాకచక్యము, ఆయన తెలివి, ఇవన్నీ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. బాలినేని గారితో గొడవ అంటే బాలినేని గారిని ఆయన, సరే వాళ్ళిద్దరు ఏదో గొడవ పడ్డారు, కానీ బాలినేని గారిని ఆయన ఏమడిగాడు, మీరు ఏదో పదవుల కోసం ఇట్లంతా మాడుతున్నారని అన్నారు. బాలినేని గారు నేను అట్లా వాడు కాదు అన్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, బాలినేని గారు అలా దిగజారుడు రాజకీయాలు చేసే వ్యక్తి కాదు, నో డౌట్. ఆయన ఎప్పుడు కొంచెం ఉందాగానే ఉన్నారు పాలిటిక్స్లో. అయితే ఎవరినైనా క్వశ్చన్ చేసే విషయం ఏమిటంటే, మీకు ప్రభుత్వం మీద కానీ, లేదా మీ నాయకుడి మీద కానీ, మీ పార్టీ మీద కానీ విశ్వాసం సన్నగిల్లినా, లేకపోతే మీకు అసంతృప్తి ఉన్నా, అసహనం ఉన్నా, వాళ్ళు సరిగా పనిచేయడం లేదు అని అనిపించినా, మీరు పవర్లో ఉన్నప్పుడే వాళ్ళతో విడిపోవాలి. పవర్లో ఉన్నప్పుడే వాళ్ళని ప్రశ్నించాలి. మీరు పవర్ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసి పవర్ని బాగా మంత్రిగా ఉండి 2.5 సంవత్సరాలు ఉన్నారనుకోండి, ఉన్న తర్వాత ఇప్పుడు నాకు తెలియదు ఆ సంతకాలు ఎందుకు పెట్టించారు, ఏం పెట్టించారు అనడం బాలినేని గారు లాంటి వ్యక్తి కరెక్ట్ కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీ లేదా ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కావచ్చు, ఒప్పులు కావచ్చు, అటన్నిటికీ మీరే బాధ్యత వహించాలి. అది ఆ చిన్న విషయం తెలియని వ్యక్తి ఏం కాదు ఆయన ఉండకూడదు. ఎందుకంటే నాకు తెలియదు, తెల్లారేసరికి నిద్రలో లేపు సంతకాలు పెట్టించారు ఇవన్నీ అన్నారు కదా, ఆయన అని ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే మీరు ప్రభుత్వంలోనూ మీరు బాధ్యత వహించాలి. ఇప్పుడు అందరికీ ఏమిటంటే, ఉన్నంతకాలం బాగుంటారు, బయటికి రాగానే చూసారా వాళ్ళు జగన్ పాలన సరిగ్గా లేదనో, లేదా చంద్రబాబు నాయుడు గారి పాలన సరిగ్గా లేదని, అంటే అందరికీ అసంతృప్తులు బయటికి పోయిన వాళ్ళు ఉంటారు కదా, అన్ని పార్టీల్లో ఉంటారు. పార్టీల్లో నుంచి బయటికి పోయిన మరుక్షణం వీళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇలా మీరు సరిగ్గా లేడు, మా నాయకుడు సరిగ్గా లేడు, అది లేదు ఇది లేదు అంటారు. అది మీరు పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడాలా. పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడతారు, మీరేం మాట్లాడాలా. ఒకటి. రెండోది, ఆయన మీద పెట్టిన ఫోక్సో కేసు విషయానికి వచ్చేసరికి ఒక విషయం మనం సీరియస్గా చర్చించాల్సిన అవసరం ఉంది ఎవరైనా. ఎందుకంటే అత్యాచారానికి గురైన చిన్నారులు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా సరే ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. వాళ్ళ ఐడెంటిటీ బయట పెట్టకూడదు, వాళ్ళ ఫొటోస్ బయట పెట్టకూడదు, వాళ్ళకు సంబంధించిన ఏ రకంగా కూడా వాళ్ళు ఎవరు ఏమిటి అనే దాన్ని బయట పెట్టకూడదు. అదొక నియమం, అంటే నైతిక నియమం. అది గమనిస్తే మీడియాలో వస్తున్న వార్తల్లో కూడా ఆ అమ్మాయి పేరు కానీ ఊరు కానీ ఏమీ రాయకూడదు. ఏదో చిత్తూరు జిల్లాకు సంబంధించిన అని రాయొచ్చు, కానీ అలా రాయకూడదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించేస్తున్నాయి. అంటే అత్యాచారం జరిగిందో లేదో కూడా కన్ఫర్మేషన్ లేకుండా అమ్మాయి పేరు, తండ్రి పేరు, ఊరు పేరు అన్నీ రాసేస్తున్నాయి. దీంట్లో ఒక పార్టీ అని కానీ, ఒక పత్రిక అని కాదు, అందరికీ ఉంది ఈ పాపం దీంట్లో. అదేవిధంగా ఈయన మీద పెట్టిన ఫోక్సో కేసు ఏమిటంటే, మా అమ్మాయి మీద అత్యాచారం జరగనే లేదు, కానీ ఈయన జరిగిందని. అంటే ఇప్పుడు ఏమిటంటే తెలుగుదేశం హయాంలో అత్యాచారాలు జరిగిపోతున్నాయి అనేది ఇష్యూ చేయడం అనేది వైసీపీకి అవసరం. సరే, జరిగాయా లేదా ఎవరు చెప్పాలి? డాక్టర్ చెప్పాలి. అది అంతవరకు కూడా ఓపిక లేదు. ముందే అత్యాచారం అని వీళ్ళు రాసేయడము, వీళ్ళు పత్రికల్లో రాసేయడము, లేక వెళ్ళి నాయకులు వెళ్ళి పరామర్శించడం, ఇవన్నీ చేసేస్తున్నారు. వీటన్నిటి వల్ల ఏమిటంటే
ఆ అమ్మాయి కానీ అమ్మాయి కుటుంబానికి సంబంధించి కానీ వీళ్ళు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గతంలో టీడీపీ వాళ్ళు కూడా చేశారు ఆ పనులు. మీకు పొలిటికల్ మైలేజ్ కోసము ఒక కుటుంబాన్ని నడివీధిలో పెట్టడం ఏ రకంగా కరెక్ట్? అంటే మేము గొడవ చేయకపోతే ప్రభుత్వము దాన్ని ఆ కేసుని నీరుగారు చేస్తుంది అనేది వీళ్ళ వాదన. సరే, మీరు గొడవ చేస్తారా, వాళ్ళు నీరుగారుస్తారనే దానికంటే కూడా బాధితురాలకు జరుగుతున్న అవమానము కానీ, బాధితురాలకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ అది చూడాలి కదా. కాబట్టి ఫోక్సో కేసు పెట్టడము అనేది ఒక రకంగా కరెక్ట్. సరే, కేసులు అంటారా, ఆయన మీద చాలా కాలంగా ఆయన కుమారుడు మీద మోక్షిత్ మీద పెట్టారు. తర్వాత ఈయన ఏదో కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఆయన కూడా ఈయన మీద చాలా కాలంగా ఏదో పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఆయన దాటుకొని వచ్చేస్తాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు నంబర్ 2 అని మీరు అంటున్నారు కదా. నంబర్ 2 ఎలా అయ్యాడు? ఆయన జగన్ గారికి సన్నిహితంగా ఉండడం వల్ల అయ్యాడు. ఎందుకు ఇప్పుడు ఆయన బాలినేని గారు కూడా అన్నారు, మేమంతా బంధువులై కూడా దూరం అయిపోయినాము, నువ్వేమో దగ్గర అయిపోయినావు అంటే నాయకుడికి దగ్గర కావడము దూరం కావడం అనే దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. మీరు ఆయనకి ఇష్టమైన పనులు ఈయన చేశాడేమో దగ్గర అయ్యాడు. ఇప్పుడు వెనకటికి ఇందిరాగాంధీ గారు మహా ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని ఆమె ఇంట్లోకి సెక్యూరిటీ గేటు వరకు కూడా వెళ్ళినటువంటి ఒక కాలంలో ధీరేంద్ర బ్రహ్మచారి అనే ఒక స్వామీజీ నేరుగా ఆమె ఇంట్లోకి పోయి ఆమెతో మాట్లాడి వచ్చేసేవాడు ప్రధానమంత్రితో. అంటే ఆ స్వామీజీ మీద ఆమెకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అందుకని ఆయనకి ఆబా నడిచింది. కొంతకాలం తర్వాత ఆ బ్రహ్మచారిని రానిలేదు, అది వేరే విషయం అనుకున్నాను. కాబట్టి పాలిటిక్స్లో ఎవరు నంబర్ 2నో ఎవరు నంబర్ 3నో ఎవరికీ తెలియదు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. ఆయన కూడా ఏమిటంటే చాలా వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వ్యూహాత్మకంగా చేయకపోతే ఆయన చంద్రగిరి నియోజకవర్గం అనేది చాలా కాంప్లికేటెడ్ నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాల్లోకి వెళ్ళా. ఎందుకంటే అది కొండల్లో ఉంటుంది, అడవుల్లో ఉంటుంది, రూరల్ ఉంటుంది, సిటీలో ఉంటుంది. అంటే ఏదైనా ఒక నియోజకవర్గానికి ఒక స్వరూపం ఉంటుంది. గ్రామీణమో లేకుంటే అర్బనో ఇలా ఉంటుంది కదా. అలా ఉండదు. అది చంద్రగిరి ఉంటుంది, తిరుచానూరు ఉంటుంది, మళ్ళీ అక్కడెక్కడో తలకోన ఉంటుంది, ఇంకెక్కడో ఉంటుంది, రకరకాలుగా విస్తరించి ఉంటుంది. అంత పెద్ద నియోజకవర్గాన్ని ఆయన మొత్తం చుట్టేసి 2 సార్లు గెలిచాడు. మొన్న కూడా వైసీపీ ఎదురుగాలి తీవ్రంగా ఉండడం వల్ల ఆయన కుమారుడు ఓడిపోయాడు. కానీ కొంచెం అనుకూలంగా కొంచెం ఉండింటే కూడా గెలిచుండేవాడు. ఇది పరిస్థితి. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు వర్మతో మొదలైంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయ్యారు. ఇంక నెక్స్ట్ ఎవరు వస్తారో ఏమో. కేసులు పెట్టాలి అనుకుంటే రకరకాల కేసులు పెడుతూనే ఉండొచ్చు. రేపు అరెస్ట్ కూడా చేయొచ్చు. అరెస్ట్ చేసి మళ్ళీ ఆయన బెయిల్ మీద రావచ్చు. ఏమవుతుంది? ఎందుకంటే వైసీపీ నాయకులందరి మీద ఏదో రకంగా కేసుల్లో ఇరికించాలి అనేదే తెలుగుదేశం లక్ష్యం అయితే మొత్తం 175 నియోజకవర్గాల్లో ఉండే నాయకులను కూడా ఈ 4-5 ఏళ్లలో అరెస్టులు చేస్తారు. కానీ దాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. హరాస్మెంట్ని ఎప్పుడు ప్రజలు గమనిస్తూ ఉంటారు. దాన్ని కొంచెం ఏది వాస్తవం ఏది అంటే కేసులే పెట్టకూడదా, మేము వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళని భరించాలా అంటే పెట్టుకోవచ్చు, ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు. కానీ అవి అక్రమ కేసులా సక్రమ కేసులా అనేది ఎవరికి వాళ్ళకే విచక్షణ ఉండాలి. ఈ పోక్సో కేసు కూడా అందరూ అన్నీ చేస్తున్నారు. ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళ గతంలో చేయలేదా? చేశారు కదా. బాధితురాల పేర్లు గీర్లు అన్నీ మీరు కూడా బయట పెట్టారు కదా. మీరు బయట పెట్టలేదా? ఏమన్నా మీరు ఏమన్నా నైతిక నియమాలు ఏమన్నా పాటించారా? ఏం పాటించలేదు కదా. ఆ నైతిక నియమాలు గాలికి వదిలేసినారు. ఒక చిన్నారి మీద ఇంకొకరి మీద అత్యాచారం జరిగితే మొత్తం బయట పెట్టేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో పేర్లు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళు ఏ ఊరు, దళితుల, ఓసీలు అన్నీ చెప్పేస్తున్నారు. అట్లా మరి మనము ఢిల్లీలో అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు అమ్మాయి పేరు ఇప్పటికీ తెలియదు కదా మనకు. నిర్భయ అనే అంటారు అమ్మాయిని. అది ఎందుకు అది ఆ నైతిక నియమాన్ని పాటించారు అంటే ఆ కుటుంబం శోభకు గురి కాకూడదని. మీరు ఎక్కడ పాటిస్తున్నారు? ఏ పార్టీ వాళ్ళు పాటించడం లేదు. ఏ నియమము లేదు. మీకు తెల్లారేసరికి పోవడము, పరామర్శించడము, ఫోటోలు తీసుకోవడము, వీడియోలు చేయడము, ఇంత గోల చేసేస్తున్నారు. కాబట్టి అందరి మీద పెట్టాలి పోక్సో కేసులు. భాస్కర్ రెడ్డి గారి మీదే కాదు. ఇట్లా అత్యాచారానికి గురైన అమ్మాయిల పేర్లు రాసి వాళ్ళ ఐడెంటిటీ బయట పెట్టి ఇలా చేస్తున్న ఛానల్స్ కానీ, వ్యక్తులు కానీ, నాయకులు కానీ ఎవరి మీదైనా కేసులు పెట్టాల్సిందే. ఓసారి సీరియస్గా పెడితే కనీసం ఇంక మీదైనా అలర్ట్గా ఉంటారు. కాకపోతే ఈయన మీద పెట్టడం అంటే ఎట్లయినా అరెస్ట్ చేయాలి అని ఇలా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలాంటి కేసు పెట్టారా? అరెస్ట్ చేస్తారు. చెయ్యాలి అనుకుంటే ప్రభుత్వం ఎవరినైనా అరెస్ట్ చేస్తుంది. నేను నిన్న కూడా చెప్పాను, ఎంతమంది నాయకుల్ని ఎన్ని కేసుల్లో. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏం కేసు అది? అది ఏమైనా ఎప్పుడైనా జీవితకాలంలో ముందుకు పోతుందా? ఒక్క అడుగైనా ముందుకు పోతుందా? ఇట్లా ఎన్ని కేసులైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఆమె కడిమొలిని, రాజాని అరెస్ట్ చేశారు. ఏమైంది ఆ కేసు? ఎవరికైనా తెలుసా? ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేశారు. ఏమైంది ఆ కేసు? 10 ఏళ్ళుగా ఏమైనా ముందుకు పోయిందా? ఇట్లా ఎన్ని పేర్లైనా చెప్తాను నేను.
కాబట్టి అరెస్ట్ చేయాలి అని ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దానికి ఏం అతీతుడు కాదు. అరెస్ట్ అవుతారు, మళ్ళీ బెయిల్ మీద వస్తారు, మళ్ళీ మామూలు ఇదంతా. చూద్దాం సార్ మరి ఏమవుతుందో, అంటే ఇంకా ఈ గొడవ ఎంతవరకు వెళ్తుంది ఎలా అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.